నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. గణతంత్ర దినోత్సవ సంబరాల వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ అవార్డులను పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు కేంద్రం సర్కారు ఎంపిక చేసింది. మొత్తం 139 మందికి ఈ పురస్కారాలను ప్రకటించగా అందులో తెలుగువారు ఉండడం గర్వకారణం. పద్మ అవార్డులు అందుకున్న తెలుగు తేజాలు వీరే: పద్మ విభూషణ్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి వైద్యం, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ కళారంగం, పద్మశ్రీ కేఎల్ కృష్ణ విద్య సాహిత్యం ఆంధ్రప్రదేశ్, మాడుగుల నాగఫణి శర్మ కళారంగం ఆంధ్రప్రదేశ్, మందకృష్ణ మాదిగ ప్రజా వ్యవహారాలు తెలంగాణ, మిర్యాల అప్పారావు మరణానంతరం కళారంగం ఆంధ్రప్రదేశ్, వి రాఘవేంద్రాచార్య పంచముఖి సాహిత్యం విద్య ఆంధ్రప్రదేశ్. పద్మభూషణ్ అవార్డు పొందిన హీరో నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించారని ప్రశంసించారు. సినిమా, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య అంకితభావం, ప్రజాక్షేమాన్ని కాంక్షించి పనిచేశారని ఉద్ఘాటించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చేసిన సేవలు కూడా వెలకట్టలేనివని చంద్రబాబు ప్రశంసించారు. పద్మభూషణ్ అవార్డుకు బాలకృష్ణ పూర్తిగా అర్హుడని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.